విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్ఓటీ మరియు షామీర్పేట పోలీసులు సంయుక్తంగా గంజాయి ముఠాపై దాడి. రింగ్ రోడ్డు సమీపంలో 4 సభ్యులు గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర నుంచి 243 కేజీల ఎండు గంజాయి, బొలెరో వాహనం, 7 సెల్ ఫోన్లు స్వాధీనం. వీటి విలువ 95,75,000 వరకు ఉండవచ్చని అంచనా. 4 నిందితులను రిమాండ్కు తరలింపు, మరో 2 కోసం గాలింపు. మేడ్చల్ డీసీపీ ప్రెస్ మీట్లో వెల్లడి. పాతవాడు వాడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. వానికి ఫ్రెండ్షిప్ ఉన్నది ఇతనికి. ఇందులో బజరంగ్ అనేవాడు A1, కానీ ఇంతవరకు ఎక్కడ ఈ కేసులు మనకి ఇన్వాల్వ్ కాలేదు. ఇది ఫస్ట్ టైం మనకి దొరకటం. అంటే ఒరిస్సా నుంచి తీసుకొని కేవలం మన రోడ్డుని ట్రాన్స్పోర్ట్గా వాడుకుంటారు వాళ్ళు, మన ప్రాంతాన్ని. ఇక్కడ ఎక్కడ రిసీవర్ కానీ ఇక్కడ అమ్మటం కానీ లేదు. డైరెక్ట్గా మహారాష్ట్ర వెళ్తుంది. వీళ్ళు గతంలో ఒకసారి హర్యానా కూడా పోయినట్టు మనకి సమాచారం చేసింది. కాకపోతే అప్పుడు కేసులు కాలేదు, అప్పుడు ఎవరు దొరకలేదు. ఓకే, థ్యాంక్ యూ. కేసు చేసి ఈరోజు వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. దాదాపుగా ఈరోజు సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ వివరాలు చూస్తే 243 కేజీల ఎండు గంజా విలువ 85 లక్షలు, బొలెరో వెహికల్ 10 లక్షలు, 7 మొబైల్ ఫోన్స్ విలువ 70,000, మొత్తం కలిపి 95 లక్షల విలువ ఉంది. ఇందులో ముఖ్యంగా ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, ఎస్ఓటి డీసీపీ 2 శోభన్ కుమార్ గారు, అదేవిధంగా మా ఏసీపీ వేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు గారు, అదేవిధంగా బాలానగర్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శివకుమార్ వాళ్ళ టీం అంతా కూడా, అదేవిధంగా షామీర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ మరియు వాళ్ళ టీము అందరూ కూడా ఇందులో బాగా పనిచేయడం జరిగింది. సిపి సార్ కూడా వీరిని అప్రిషియేట్ చేయడం జరిగింది. వీళ్ళకి ప్రాపర్గా అప్రిషియేషన్ లెటర్స్, రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా పబ్లిక్ ఎవరైనా సరే, ఇప్పటికీ చాలా వరకు అవేర్నెస్ మన హైదరాబాద్ సిటీలో ఈ కమిషనరేట్ అన్ని ప్రాంతాల్లో కూడా బాగా అవేర్నెస్ జరుగుతుంది. టీన్యాప్ ఏర్పాటు చేసిన తర్వాత. అదేవిధంగా ఎస్ఓటి వాళ్ళు పూర్తిగా అదే పని మీద 24/7 పనిచేస్తున్నారు. ఇంకా మీ యొక్క ప్రాంతంలో ఇట్లాంటి గాంజా సప్లై కానీ, గాంజా వినియోగం కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఎలాంటి సమాచారం ఉన్నా కూడా మీరు డైల్ 100 కానీ, అదేవిధంగా సైబరాబాద్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ 9490617444 ఈ నెంబర్లకి మీరు సమాచారం ఇస్తే కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాం. ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద వాచ్ పెట్టడానికి, యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా ఈ టీం అందరినీ కూడా షామీర్పేట పోలీస్ మరియు ఎస్ఓటి టీం అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ, వీరికి శిక్ష పడే విధంగా మేమంతా కూడా ఎవిడెన్స్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి.